దేవుడు తన కృప మా దైవస్వరం బట్టి 4262వ దినం వరకు మనల్ని కూడా కాచి కాపాడి పరిశుద్ధ దినంలో మనందరిని కూడా ఈ విధంగా జూమ్ మీటింగ్ ద్వారా చేర్చుకున్నందుకు దేవునికి వేలాది స్తోత్రములు. ఈ జూమ్ మీటింగ్ లో చేరి వచ్చిన పెద్దలకు మరియు సహోదరులకు, దేవుని సేవకులకు అందరికి కూడా యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఇప్పుడు ఆరాధన దినంలో, ప్రభు దినంలో స్తుతులు చెల్లించుకుందాం. ప్రేరేపించబడిన వారు ఎవరైనా కానీ స్తుతులు చెల్లించి దేవుని మహిమపరచాలి. మా స్తుతులకు కారణభూతుడైన మా దేవ, మా రాజా, మా ప్రాణప్రియుడా, సజీవుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సకల యుగంలో రాజు అయిన దేవానికి స్తోత్రాలు ప్రభువా, వందనాలు చెల్లిస్తున్నాం. ఇదే నాయన మరితేనే మా జీవితంలో మరొక నూతన దినాన్ని, మా ప్రభు దినాన్ని, పరిశుద్ధ దినాన్ని మీకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. మరి ప్రభా 2024 సంవత్సరం 8 నెలలు కాపాడి 9 నెలల 1వ తారీఖులో మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలైన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మెట్టుకు నాయన మరి తండ్రి, మానవాళ్ళ నిమిత్తమై మీరు నాయన మరి తండ్రితో కూడా విడిచిపెట్టకూడని భాగ్యమైన ఎంచుకునక మిమ్మల్ని మీరు తగ్గించుకొని దీనుడుగా, రిక్తుడుగా మరి తండ్రి ఈ లోకానికి సశరీరుడుగా వచ్చి మరి ప్రభా పరిశుద్ధంగా జీవించినందుకే స్తోత్రాలు. మీలో ఏ నేరము లేదు, ఏ దోషము లేదు. పవిత్రంగా జీవించారు నాయన, పరిశుద్ధంగా జీవించారు. ఏ పాపం ఎరగరు మీరు మా కొరకు నాయన పాపంగా చేయబడ్డారు నాయన. మరి తండ్రి మాకు బదులుగా మీరు శిక్ష అనుభవించిన కొరకు మిమ్మల్ని మీరు అసలుకు అప్పగించుకున్నందుకే మీకు స్తోత్రాలు స్వామి, వందనాలు చెల్లిస్తున్నాం. అయా మా బాధ యావత్తు, మా శిక్ష యావత్తు మీరు భరించినందుకే స్తోత్రాలు స్వామి. అవునైనా మీలో నైనా మరి తండ్రి ఎవ్వరు కూడా పిలాతు కానీ నాయనా మరి తండ్రి ఎవరు నాయనా మరి తండ్రి మీలో నేరం కనుగొని లేకుండా పోయినారు. ఆ పిలాతు భార్య కూడా ఈ యొక్క మరి తండ్రి నేరస్తుని ఆయన జోలికి పరిశుద్ధుని జోలికి పోవద్దన్నాడు. ఈ విధంగా నాయన మరి తండ్రి ప్రభు హేరోదు రాజు కూడా మీలో నేరం కనుగొని లేకుండా పోయినారు. మీరు నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా జీవించినటువంటి వాడు, ఆకాశ మండలం కంటే మీకు హెచ్చైనటువంటి వాడు, ఇటు ప్రధాన యాజకుడు మాకు సరిపోయిన వాడు ప్రభా. ఈ విధంగా మా కొరకు నాయన ప్రధాన యాజకుడికి వచ్చి మా పాప దోషాన్ని మంచిగా భరించినందుకే స్తోత్రాలు. బొచ్చు కత్తిరించి వాటి గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్లు మీరు మౌనంగా ఉన్నందుకు స్తోత్రాలు. మీరు చిందించినటువంటి ఆ పుణ్య రక్తం ద్వారా అవును తండ్రి ప్రభా మాకు మా పాప దోషాలన్నీ నాయన మరితని పరిహరించి నాయన మరితండి మమ్మల్ని నిర్దోషులుగా, నిరపరాధగా మరితండి మమ్మల్ని చేసినందుకే నీకు వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లోకంలో ఎన్నో రక్తాలు ఉన్నాయి, ఇడ్లు, మేకలు, కొడలు, గొర్రెపిల్లలు రక్తాలు ఉన్నాయి. వాటి ద్వారా మానవాళికి విమోచన లేదు నాయన మరి తండ్రి ఆ యొక్క గొర్రెపిల్లలోని క్రీస్తు రక్తం ద్వారానే మానవాళికి విమోచన, విడుదల కలిగించినందుకై మీకు స్తోత్రాలు స్వామి. మరి మా నిమిత్తమే మరణాన్ని చూసి సమాధి చేయబడి తిరిగి లేచినందుకై నీకు వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన మరి తండ్రి ఈ దినం మా ప్రభు దినం కాబట్టి మిమ్మల్ని నాయన మరి తండ్రి మేమందరము మీ పాదాలు చెంత చేరి మరి మిమ్మల్ని పూజించవలసి ఉంది నాయన మరి తండ్రి, మిమ్మల్ని ఆరాధించవలసి ఉంది, మిమ్మల్ని గణపరిచి హెచ్చించవలసి ఉంది నాయన మరి తండ్రి. కాబట్టి నేను ఈ సందర్భంలో మేము కూడా ఈ జూమ్ ద్వారా ఇలాగ మేమందరం కలుసుకొని మిమ్మల్ని స్తుతిస్తుండగా, స్తోత్రిస్తుండగా మా స్తోత్రంలో స్థుతులు మీరు గాయకొని నాయన మిమ్మల్ని మీరు మహింపరచుకోమని ఘనత, మహిమ, ప్రభావం మీకు అర్పిస్తూ మా ప్రాణప్రియుడు, రక్షకుడు, విమోచకుడు, సజీవుడైన యేసు ప్రభువుల వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి మా స్తుతులు, స్తోత్రములు మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. స్తుతులు చెల్లించి దేవుని మహిమపరిచిన ఆదినారాయణ వందనాలన్నా. వందనాలు. ఇప్పుడు స్తుతి పాట పాడి దేవుని మహిమపరుస్తారు. ఈయన మధ్యన ఉంటున్న బద్వేలు నుండి ఈలం ప్రవీణ అన్నారు స్తుతి పాట పాడి దేవుని మహిమపరుస్తారు. ప్రవీణ్ జాయిన్ కాలేదు, మరేదాస్ అన్న. మర్యాదాస్ అన్న గారు స్తుతి పాట పాడి దేవుని మహిమపరుస్తారు. మర్యాదాస్ అన్న గారు, దేవుని సేవకులు మర్యాదాస్ అన్న గారు. నా మర్యాదాస్ అన్న వందనాలన్నా. వందనాలన్నా. పాట పాడి దేవుని మహిమపరచాలన్నా స్తుతి పాట. దేవుడికి స్తోత్రములు. ప్రభునందు ప్రియులారా, ఉదయకాల వేళ చేరి వచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి నామమున వందనాలు.
మనమందరం ప్రభువుని స్తుతించలాగిన స్తుతి కీర్తన పాడదాం. మన క్రైస్తవ కీర్తనలో నుండి 136 కీర్తన పాడదాం. 136 పాట. స్తుతి సింహాసనాసీనుడా, మా ఆరాధనకు పాత్రుడా, స్తుతి ఆసీనుడా, మా హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి సింహాసనాసీనుడా, మా ఆరాధనకు పాత్రుడా, నరరూపుడవు నీవే, నరులకు రాక్షణ నీవే, నరరూపుడవు నీవే, నరులకు రాక్షణ నీవే, పరమునకేగిన నీవే, పరిశుద్ధుడవు నీవే, పరమునకేగిన నీవే, పరిశుద్ధుడవు నీవే. స్తుతి సింహాసనాసీనుడా, మా ఆరాధనకు పాత్రుడా, స్తుతి సింహాసనాసీనుడా, మా ఆరాధనకు పాత్రుడా, జగతికి శిల్పివి నీవే, యుగముల దేవుడ నీవే, జగతికి శిల్పివి నీవే, యుగ యుగముల దేవుడ నీవే, రాజుల రాజువు నీవే, మా పూజనీయుడవు నీవే, రాజుల రాజువు నీవే, మా పూజనీయుడవు నీవే. స్తుతి సింహాసనాసీనుడా, మా ఆరాధనకు పాత్రుడా, స్తుతి సింహాసనాసీనుడా, మా ఆరాధనకు పాత్రుడా, బుద్ధిగంతముల దేవా, సృష్టికి ఆధారంగా, బుద్ధిగంతముల దేవా, సృష్టికి ఆధారుండా, ఆదియువంతములేని ఆత్మస్వరూపుడ నీవు, ఆదియువంతములేని ఆత్మస్వరూపుడ నీవు, స్తుతి సింహాసనాసీనుడా, మా ఆరాధనకు పాత్రుడా, మృతిని జయించిన నీవే, మా స్తుతులకు పాత్రుడ యేసు, మృతిని జయించిన నీవే, మా స్తుతులకు పాత్రుడ యేసు, తిత్వస్వరూపుడ నీవే, మా సత్యదేవుడవు నీవే, తిత్వస్వరూపుడ నీవే, మా సత్యదేవుడవు నీవే. స్తుతి సింహాసనాసీనుడా, మా ఆరాధనకు పాత్రుడా, హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా స్తుతి సింహాసనాసీనుడా మా ఆరాధనకు పాత్రుడా. అవునా? వందనాలన్నా. స్తుతి పాట పాడి దేవుని మయపరిచిన మర్యాదాసన్నకు వందనాలన్నా. ఇప్పుడు ఈ పరిశుద్ధ దినంలో దేవుడు ఏర్పరచుకున్న దేవుని సేవకులు విజయనగరం జిల్లా నుండి పాచలవలస గ్రామం నుండి దేవుని సేవకులు అంతికాపల్లి ప్రసన్న కుమార్ అన్న గారు మనకు ఆరాధన తలంపులు 20 నిమిషాలు అందించవలసిందిగా అన్నను ఆహ్వానిస్తున్నాను. అన్న ప్రసన్న కుమార్ అన్న వందనాలన్నా. వందనాలన్న, అందరికీ వందనాలు. 20 నిమిషాలు దేవుని ఆరాధన తలంపులు చెప్పండి. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన పరిశుద్ధులకు, శ్రేష్ఠ దైవజనులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, కృతజ్ఞతలు మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ వేదిక మీద ఎంతో మంది శ్రేష్ఠ దైవజనులు వాడబడ్డారు. అత్యల్పుడును, అపాత్రులను నన్ను కూడా ప్రభు ఇలా నిలబెట్టినందుకు నిజంగా ప్రభువుని హృదయపూర్వకంగా స్తుతిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలము ప్రభు దినాన కొన్ని ఆరాధన తలంపులు మనము ఫిబ్రవరికి రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం ఆరంభముగా మనము 15వ వచనం చదువుదాం. ఫిబ్రవరికి రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము వచనం 15. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలము అర్పించుదుము. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఈ అధ్యాయంలో ప్రాముఖ్యంగా 2 రకాలైనటువంటి ఆరాధనలు మనం చూస్తాం. మొదటిది స్తుతి యాగము, రెండోది ఉపకారము చేసే లేదా సహాయం చేసే యాగము. ఇప్పుడు మనము ప్రాముఖ్యంగా మొదటి విషయాన్ని మనం చూద్దాం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదుము. ఆయన ద్వారా ఎవరు ఆయన? ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మనము ఎల్లప్పుడూ దేవునికి, అనగా తండ్రి అయినటువంటి దేవునికి స్తుతి యాగము చేయుచున్నాం, లేదా మనము ఆయనను పొగుడుతూ ఉన్నాం, ఆయన నామాన్ని గొప్ప చేయుచున్నాం, ఆయనను కీర్తిస్తున్నాం, ఆయనను మనము హెచ్చిస్తూ ఉన్నాం, ఊరేగిస్తూ ఉన్నాం, పైకెత్తుతూ ఉన్నాం.
అయితే ఎలాగూ అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవహ ఫలమును అర్పించుదుము అన్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయినటువంటి దేవునికి ఎల్లప్పుడూ మనము కృతజ్ఞతాస్తుతులు లేదా మనము స్తుతి యాగము ఆరాధన అర్పించడానికి గల కారణం ఏంటి? వాస్తవానికి మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయన త్రియేక దేవుడు, తండ్రి అయినటువంటి దేవునిగా, కుమారుడైనటువంటి దేవునిగా, పరిశుద్ధాత్మ దేవునిగా ఆయన సదాకాలము విరాజిల్లుచున్నాడు. విడదీయలేనటువంటి ఆ బంధము కలిగినటువంటి అత్యున్నతుడైనటువంటి మన ఆ దేవుని సన్నిధిలో మనం ఆరాధిస్తూ ఉన్నాం. మన ఆరాధన తండ్రి అయినటువంటి దేవునికి ఆరాధిస్తూ ఉన్నాము. మన ఆరాధన కుమారుడైనటువంటి దేవునికి కూడా ఆరాధిస్తున్నాము. మన ఆరాధన పరిశుద్ధాత్మ దేవునికి కూడా ఆరాధిస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే ఆయన త్రియేక దేవుడు. తండ్రి నుండి కుమారుని, కుమారుని నుండి పరిశుద్ధాత్మని మనం ఎవరిని విడదీయలేము. మనం ఆరాధించేది త్రియేక దేవునికి, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇక్కడ మనం చూస్తున్నటువంటి భాగం ఏమనగా ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదుము. ఎందుకు? ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మనము ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయడానికి, లేదా ప్రభువుని లేదా తండ్రి అయినటువంటి దేవుని కలుసుకోవడానికి, తండ్రి అయినటువంటి దేవుని ఆరాధించడానికి, తండ్రి అయినటువంటి దేవుని గణపరచడానికి, ఆ జీవము కలిగినటువంటి దేవుని, సత్యవంతుడైనటువంటి దేవుని, మార్పు లేనటువంటి మహిమ కలిగినటువంటి దేవుని మనం ఆరాధించడానికి కుమారుని ద్వారా లేదా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మనం ఆరాధించడానికి గల కారణం 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. ఒకటి 10వ వచనంలో ఇలా వ్రాయబడింది. 10వ వచనంలో మనకొక బలిపీఠం ఉన్నది. మనకొక బలిపీఠం ఉన్నది. మనము కుమారుడైనటువంటి దేవుని ద్వారా తండ్రి అయినటువంటి దేవునికి స్తుతి యాగము ఎల్లప్పుడూ చేయడానికి గల కారణం ఏంటంటే మనకొక బలిపీఠం ఉన్నది. ప్రియులారా, ఈ బలిపీఠము అని అన్నప్పుడు ఒక మారు అలాగూ ఆరంభంలో అంటే మొట్టమొదటిసారి బలిపీఠము అనేది బలి అర్పించగలిగినటువంటి బలిపీఠము ఎక్కడ ఆరంభించబడింది అని అంటే బైబిల్లో అది చాలా ప్రాముఖ్యమైనది కనుక కయీను హేబేలు బలి అర్పించడం ప్రారంభించారు. లేదా బలిపీఠం అనేది అక్కడ కట్టబడడం, ఆ బలిపీఠం మీద వాళ్ళు బలులు అర్పించడం జరిగింది. ఒకని బలి అర్పించబడింది అంటే ఒకని బలి అంగీకరించబడింది, ఒకని బలి తిరస్కరించబడింది. ఈ సంగతి మనకు తెలుసు. కయీను బలి అంగీకరించబడకపోవడానికి కారణం, హేబేలు బలి అంగీకరించబడడానికి గల కారణం ఒకటే వీరు తెచ్చినటువంటి వాటిని బట్టి కాదు. ఒక్క కారణం ఏంటంటే వారి విశ్వాసము అవిశ్వాసం. హేబేలు తీసుకొచ్చినటువంటి అర్పణ అది విశ్వాస సహితమైనది. కయీను తీసుకొచ్చినటువంటి అర్పణ లేదా బలి అవిశ్వాస సంబంధమైనటువంటిది. కనుక విశ్వాస సహితమైనటువంటి ఆరాధన, విశ్వాస సహితమైనటువంటి బలి, విశ్వాస సహితమైనటువంటి ఆ స్తుతి యాగము దేవుడు అంగీకరించినటువంటి వాడుగా మనం చూస్తాం. ఆ తరువాత మనం చూస్తే
ఆ తరువాత మనం బైబిల్లో ఎక్కడ బలిపీఠం కట్టి బలి అర్పించారు అని అంటే ఆ నోవాహు అర్పించాడండి. నోవాహు అర్పించినప్పుడు మనకు తెలుసు ఆదికాండము 6-7 అధ్యాయాల్లో దేవుడు ఆ కాలం నాటి యావత్ ప్రపంచాన్ని ఆయన నీటి చేత లేదా వరద ప్రవాహం చేత వారిని సంహరించాలని కోరుకున్నాడు. కారణం వారి పాపము గొప్పది గనుక, భూలోకము బలత్కారముతో నిండిపోయింది గనుక, పాపము పెచ్చిమీరిపోయినటువంటి పరిస్థితిలో దేవుడు సహించలేక కృప పొందడానికి ఏ ఒక్కరూ అర్హులు కానటువంటి పరిస్థితిలో దేవుడు భూలోకాన్ని పరిశీలించగా నోవాహు ఆయనకు కృప పొందడానికి తగిన వాడుగా చూస్తాం. అయితే నోవాహు తన కుటుంబము అనగా 80 వారు 120 సంవత్సరాలు వారు ఏకదాటిగా ఒక వాడను నిర్మించుకొని ఆ వాడలో వారు ప్రవేశించి ఆ వాడలో 40 రాత్రులు పగళ్ళు వారు ఆ ప్రచండమైనటువంటి దేవుని కోపోద్రేకము మధ్యలో వారు సురక్షితంగా దేవుని చేత జ్ఞాపకము చేయబడిన వారుగా, గుర్తించుకోబడిన వారుగా, వారు ఎంతో భద్రంగా వారు జీవించారు. తదుపరి వారు బయటకు వచ్చినప్పుడు దేవుడు చెప్పలేదు బలి అర్పించమని. కానీ ఆ కయీను హేబేలుకు కూడా దేవుడు బలి అర్పించమని చెప్పలేదు. కానీ వారి తండ్రి గారు వారి కొరకు దేవుడు ఏ బలి అయితే అర్పించి వారి యొక్క నగ్నాన్ని కప్పాడో, వారి ప్రయత్నాలు విఫలమైనప్పుడు ఆకులు కట్టుకొని వారి నగ్నాన్ని దాచుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడే వారి కొరకు ఒక బలిని అర్పించి ఒక గొర్రెను వధించి ఆ చర్మమును వారికి కప్పి వారి నగ్నాన్ని తొలగించారు. ఆ తదుపరి వారు క్రమముగా దేవుని ఆరాధిస్తూ వచ్చేవారు. ఆ క్రమంలో వారి పిల్లలు కూడా ఈ ఆరాధన చూశారు. కానీ ఒకరు విశ్వాస సహితమైనదిగా ఉండింది, ఒకరిది అవిశ్వాస సంబంధమైనదిగా ఉండినట్లుగా మనం చూస్తాం. కానీ ఇక్కడ కూడా దేవుడు చెప్పలేదు, కానీ ఆయనకు ఎంతో కృతజ్ఞతతో నిండిన హృదయముతో దేవుడు తనను జ్ఞాపకం చేసుకునే విధానం, దేవుని ప్రచండమైనటువంటి కోపోద్రేకం మధ్య విశ్వములో ఉన్నటువంటి వారందరూ కూడా మరణించినటువంటి జీవ ప్రాణికోటి మొత్తం మరణించి కులిపోయినటువంటి పరిస్థితిలో కేవలము ఈ వాడలో ఉన్నటువంటి 80 మరియు అందులో చేర్చబడినటువంటి జీవులు కాపాడబడ్డాయి. ఇది అద్భుతమైనటువంటి దేవుని కోపం మధ్య కాపాడబడినటువంటి కుటుంబముగా లేదా ఒక సమూహంగా మనం చూస్తాం. కనుక అందుకే దేవుడు వారికి చూపించినటువంటి ఆ గొప్ప కార్యాన్ని బట్టి వారు దేవునికి స్తుతి యాగం చెల్లించారు, లేదా దేవుని ఆరాధించారు, వారు బలి అర్పించారు. అయితే ఆ తదుపరి మనము చాలా సార్లు అంటే అబ్రహాము బలి అర్పించాడు, ఇంకా ఇశ్రాయేలు ప్రజలు బలి అర్పిస్తూ వచ్చారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి భాగం మనం చూస్తే మనకు ఒక బలిపీఠం ఉంది. వీ హ్యావ్ అన్ ఆల్టర్. మనకు ఒక బలిపీఠం ఉంది. ఈ బలిపీఠము ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అర్పించబడినటువంటి బలిపీఠం. ఉదయకాలం మనము ఆరాధించడానికి, మనం ఎంతో ఆనందించడానికి ఉన్నటువంటి గొప్ప ఉత్సాహం ఏంటంటే మనకు ఒక బలిపీఠం ఉన్నది.
మన దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా ఎల్లప్పుడూ దేవునికి స్తుతియాగం చెల్లించడానికి మనకు ఒక బలిపీఠం ఉన్నది. ఈ బలిపీఠ సంబంధమైనటువంటివి ఆనాడు ఏది ప్రత్యక్ష గుడారములో పనిచేసినటువంటి వారు భోజించడానికి యోగ్యులు కాలేదు. కానీ ఈనాడు కృత నిబంధన సంఘముగా యేసుక్రీస్తు వారి ద్వారా విమోచించబడినటువంటి వారుగా ఆయన ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రచండమైనటువంటి దేవుని కోపోద్రేకం అది నీ మీద నా మీద పడలేదు, అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద పడింది. ఈ ప్రపంచంలో దేవుని ఉగ్రతను చవి చూసినటువంటి వారు, దేవుని ఉగ్రతను భరించినటువంటి వారు, దేవుని ఉగ్రతను రుచించినటువంటి వారు ఈ భూమి మీద ఏ నరమాత్రుడు లేడు, ఏ నరమాత్రుడు లేడు. కేవలము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే ఆయన దేవుని యొక్క కోపోద్రేకాన్ని ఎరిగినటువంటి వాడు. అందుకే మన కొరకు ఒక బలిపీఠము దేవుడు ఏర్పరిచాడు. ఆ బలిపీఠము మీద మనకొక బలిపశు ఉంది, మనకొక బలిపశు ఉంది. ఇశ్రాయేలు ప్రజలకు అనేక బలిపీఠాలు ఉన్నప్పటికీ మన కొరకు ఒకే ఒక బలిపీఠం ఉన్నది. రెండోది, ఇశ్రాయేలు ప్రజలకు అనేకమైనటువంటి బలి పశువులు ఉండేవి. కానీ ఇంటికొకటి, దేశానికొకటి, వ్యక్తులకొకటి, ఇలాగూ ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరము ఎన్నో రకాలైనటువంటి బలులు అర్పించబడుతూనే ఉండేవి, ఎన్నో రకాలైనటువంటి బలి పశువులు వధింపబడుతూనే ఉండేవి. కానీ మనకైతే ఒకటి బలిపీఠం ఉన్నది, రెండు బలి పశువు ఉన్నారు. ఆ బలి పశువే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ బలి పశువు మన కొరకు ఒక మాట మనం చదివితే 8వ వచనంలో ఇలా రాయబడింది, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయనైతే మారనటువంటి వాడు, మారనటువంటి బలి పశువు. ఎన్నో బలి పశువులు మారుతూ వచ్చాయి, ఎన్నో వధించబడుతూ వచ్చాయి. కానీ మారనటువంటి ఏకైక బలి పశువుగా శాశ్వత కాలమునకు ఇక మరి ఇంకొక బలి అవసరం లేకుండా మనందరి కొరకు ఒక్కొక్క ఏకైక బలి పశువుగా వధించబడినటువంటి మన ప్రభువును బట్టి, మన విమోచకుని బట్టి, మన రక్షకుని బట్టి మనం ఎంతగానో దేవునికి స్తుతి యాగము చెల్లించవలసిన వారంగా ఉన్నాం. చివరిగా ఒక మాట కూడా నేను గుర్తు చేసి ఈ తలంపులు నేను ముగిస్తాను. అదేమనగా 14వ వచనంలో నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు, కానీ ఉండబోవుచున్న దాని కోసము ఎదురు చూస్తున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం, లేదా స్తుతి యాగము చెల్లించున్నాం. మనకొక అంటే ఇప్పుడున్నటువంటి మనం ఉన్నటువంటి ఈ భూమి, మనం ఉన్నటువంటి ఈ నివాసము, మనం ఉన్నటువంటి ఈ లోకము శాశ్వతమైంది కాదు. ఈ పట్టణము మనకి ఇక్కడ స్థిరమైంది కాదు. మనకు శాశ్వతమైనటువంటిది, స్థిరమైనటువంటిది, నిత్యమైనటువంటిది మనకు ఒక ప్లేస్ ఉంది, మనకు ఒక స్థలం ఉంది. ఒకటి, మనకు ఒక బలిపీఠం ఉన్నది. రెండు, మనకు ఒక బలి పశువు ఉన్నారు. మూడు, మనకు ఒక గొప్ప మార్పు లేని స్థలం ఒకటి ఉంది. ఈ స్థలంలో మనం అందరము చేరనై ఉన్నాము, మనం అందరము కూడా వెళ్ళబోతూ ఉన్నాము. కనుకనే అందుకే అక్కడ అంటాడు కాబట్టి ఎందుకు, మనకు ఒక బలిపీఠం ఉన్నది కాబట్టి, మనకు ఒక బలి పశువు ఉన్నారు కాబట్టి, మనకు ఒక సుస్థిరమైనటువంటి స్థలం ఉన్నది కాబట్టి, ఆయన ద్వారా మన కొరకు బలి పశువుగా మార్చబడి
బలిపీఠం మీద మన కొరకు అర్పించబడినటువంటి, మన కొరకు స్థలం సిద్ధపరిచి ఆ స్థలములోనికి మనల్ని తీసుకొని వెళ్ళబోతున్నటువంటి మన ప్రభువును బట్టి, మనము ఆ కుమారుని బట్టి, ఆ ప్రియ రక్షకుని బట్టి, ఆయన ఆ తండ్రి అయినటువంటి దేవుని ముద్దు కుమారుని బట్టి మనము ఎల్లప్పుడూ ఆయనకు హృదయపూర్వకమైనటువంటి స్తుతి యాగము మన నోటి మాటలతో, మన హృదయ ధ్యానముతో ఆయనకు మనము నోరారా హృదయపూర్వకంగా, మనసారా, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో ఎల్లప్పుడూ ఆయనకు స్తుతి యాగము చెల్లించబద్దులమై ఉన్నాం. అటు ఆరాధన మనం అర్పించుదాం. ప్రభువుకు స్తోత్రం. చిన్న స్తోత్రం చేద్దాం. తండ్రి, మీకు వందనాలు. నీ ప్రియ కుమారుని బట్టి, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారిని బట్టి మేము ఎంతగానో కృతజ్ఞులము నాయన. స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము మిమ్మల్ని కలుసుకోవడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, తండ్రి నాయన అబ్బాని పిలవడానికి మాకున్నటువంటి ఏకైక నాయన కారణము మా ప్రభు, మా రక్షకుడు. మీరు ఈ భూమి మీదకు పంపించినటువంటి మీ ప్రియ కుమారుడు, ఆ ముద్దు కుమారుడు మా కొరకై వధించబడినటువంటి గొర్రె పిల్లగా, లోక పాపంలో మోసుకొని పోయినటువంటి గొర్రె పిల్లగా మా కొరకు బలిపీఠం మీద, మా కొరకు అనుగ్రహించబడినటువంటి బలిపీఠం మీద, మా కొరకు అనుగ్రహించబడినటువంటి బలి పశువు మా కొరకై నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి స్థలమును సిద్ధపరిచినటువంటి ఆ ప్రియ ప్రభువును బట్టి మా హృదయపూర్వకమైనటువంటి స్తుతి స్తోత్రములు, ఆరాధన సమర్పించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఉదయకాల సమయంలో ఆరాధనలో దేవుని సేవకులు ప్రసన్న కుమార్ అన్న గారు ఈ ఆరాధన తలంపులు మనకు అందించాడు. ఎల్లప్పుడూ స్తుతి యాగం చేయాలి, దేవుని కృతజ్ఞతలు చెల్లించాలన్నట్టుగా. అదేవిధంగా 3 విషయాలు ప్రాముఖ్యమైన చెప్పాడు. మొదటగా బలిపీఠము, బలి పశువు, విలువైన పట్టణం పరలోకం గురించి చెప్పాడు. నాకు మరొకసారి వందనాలు. ఇప్పుడు మన మధ్యన ఎవరైనా కానీ ముందు చెల్లించిన వారు కాకుండా వేరే వాళ్ళు దేవుని స్తుతులు చెల్లించి దేవుని మహిమపరచాలి. అదేవిధంగా పాట కూడా పాడి దేవుని మహిమపరచవలసిందిగా కోరుతున్నాను. ఎవరైనా స్తుతులకు పాత్రుడా, మహిమా స్వరూపి, అనంతుడా, అద్వితీయుడా, మా జీవాధిపతి, మా విమోచనకు కారణభూతుడా, మా ప్రాణదుడా, స్తోత్రములు నాన్న. మా ప్రభుని ప్రియకుమారుడు యేసుక్రీస్తుల వారి శ్రేష్టమైన మహిమగల నామములో మిమ్మల్ని పూజించి స్తుతించి గణపరుస్తున్నాం. దయగల దేవా, ఈ దినం సజీవ లెక్కలో ఉన్నామంటే ఇది కూడా మీ కృపరా. అందుబట్టి స్తోత్రములు. అన్నిటికంటే మీరు మాకు దయచేసిన రక్షణను జ్ఞాపం చేసుకుని మా హృదయమార స్తుతి స్తోత్రములు, జిహ్వాఫలములు సమర్పిస్తున్నాం. మా దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయవారుగా మమ్మల్ని భూలోకములో మీరు ఏర్పరచుకున్నందుకు స్తోత్రములు. గొప్పడు ఇటు భాగ్యము లేని వారము మీ కృపచేత, మీ ప్రేమ చేత, మీ కనికరము చేత మీరు మమ్మల్ని ప్రేమించడం ద్వారా మేము రక్షింపబడ్డాం. మా రక్షణకు మీరు ఆ కల్వెరులో బలి అయ్యారు. మా కొరకై పరలోకాన్ని వదులుకున్నారు. మిమ్మల్ని మీరు తగ్గించుకున్న విధానం బట్టి స్తోత్రములు. మరణం పొందినంత వరకు మీరు సహించినందుకు స్తోత్రములు తెలుస్తున్నాం. మా కొరకు ఒక్కసారే మీరు బలి అయ్యారు. ఒక్కసారే మీరు మిమ్మల్ని మీరు సమర్పించుకున్నందుకు స్తోత్రములు. మానవుని పాపము పరిహరించుటకు ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము సరిపోక ఉండగా పరిశుద్ధుడువు, నిర్దోషువు, నిష్కలంకులైన మా విమోచకుడువు, తండ్రి చేత పంపబడ్డ ప్రభువు అయినందుకు స్తోత్రములు. మిమ్మల్ని మీరు పరిశుద్ధమైన బలిగా సమర్పించుకున్నారు. తండ్రికి ఇంపైన హోమముగా, దహన బలిగాను,
పాప పరిహార్థ బలిగాను సమర్పించుకున్నందుకు స్తోత్రములు. ఈ ఒక్క బలి ద్వారా మీరు చేసిన పుణ్యకార్యమును బట్టి కనపరుస్తున్నాం. మీరు ఆ కల్వరిలో నలగొట్టబడ్డారు, వీడబడ్డారు. కల్వరి వరకు మీరు ఎన్నో శ్రమలను అనుభవించారు. మా కొరకు ఆ కల్వరిలో మీ అమూల్యమైన రక్తము, చాలినంత రక్తమును కార్చిన ప్రభా స్తోత్రములు. భూలోకములో మానవుని పాప పరిహార్థము కొరకు ఒక్కొక్కరి పాపము కొరకై ఒక్కొక్క విధాలుగా ఆ రోజులలో బలి అర్పించారు. వీటన్నిటినీ ఒక్కసారి మీరు నెరవేర్చారు. మీరు ఒక్కసారే బలి అయ్యారు. మీ రక్తము ప్రోక్షించడం ద్వారా, మీ రక్తం చిందించడం ద్వారా ఒక్కసారే మీరు ఆ ప్రత్యక్ష గుడారములోనికి మీ రక్తమును తీసుకెళ్ళడం ద్వారా, అడ్డుగా ఉన్న తెర ఎత్తివేయటం ద్వారా మాకు విమోచన, మాకు ప్రవేశము, మాకు తండ్రి రక్షణ అనుగ్రహించినందుకు స్తోత్రములు తెలుస్తున్నాం. మీరు చేసిన అమూల్యమైన కారణమును బట్టి స్తోత్రములు. ఇప్పుడు క్రీస్తు యేసు ఉన్న వారికి శిక్ష విధి లేదని సెలవిచ్చిన విధానం బట్టి స్తోత్రములు. మీరు చేసిన మేళ్లను, మీరు చేసిన ఉపకారాలని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మాకై బలి అయ్యారు నాన్న, బలిపీఠంపై వధింపబడ్డారు. స్తోత్రములు తెలుస్తున్నాం. ఆకాశమునకు భూమికి మధ్యన శాపగ్రహ మరణాన్ని మీరు అనుభవించినందుకు స్తోత్రములు. చావును సమాధిని జయించి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమునకు వచ్చిన మా కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు చేస్తున్న మహోన్నతుడా స్తోత్రములు తెలుస్తున్నాం. ఇట్టి కార్యమునకు తండ్రి మా హృదయమారా తండ్రి మరి జిహ్వాఫలములు సమర్పించుకుంటున్నాం. దయగల దేవ, కృపావాత్సల్యుడా, మా స్తుతులకు, మా స్తుతి యాగమునకు పాత్రుడైనందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు కాచిన రక్తములో మమ్మల్ని కడిగి నీ బిడ్డలుగా సొత్తుగా చేసుకుని నేనుండు స్థలములో మీరు ఉండులాగున మీ కొరకు స్థలము సిద్ధపరుస్తున్నాను. నేను వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తాననే నిరీక్షణ మాకు అనుగ్రహించిన మా ప్రాణనాథుడా స్తోత్రములు. ఇలాగ మా పట్ల చేసిన మేలకు, ఉపకారాలకై స్తోత్రములు తెలుస్తున్నాం. ఉచితంగానే రక్షణ, పరలోక భాగ్యమును, నిత్య విమోచన, నిత్య రాజ్యమును, మాకు నిత్య జీవమును అనుగ్రహించిన మా ప్రాణనాథుడా స్తోత్రములు తెలుస్తూ ఏమి చెల్లించినా, ఎలా స్తుతించి ఆరాధించినా మేము రుణస్థలమని ఒప్పుకుంటూ ఈ కొద్దిపాటి స్తుతి ఆరాధన మా విమోచకుడు యేసుక్రీస్తు నామమున సమర్పించి ఆరాధిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. నా ప్రేరేపించిన పడిన వాళ్ళు స్తుతి పాట పాడండి అన్న. ఎవరైనా మనకై యేసు మరణించే, మన పాపముల కొరకే, నిత్య జీవమునిచ్చుటకే, సత్యుండు సజీవుడాయన్. నిత్య జీవమునిచ్చుటకే, సత్యుండు సజీవుడాయన్. మన అతిక్రమముల కొరకు, మన దోషముల కొరకు, మన అతిక్రమముల కొరకు, మన దోషముల కొరకు, మన నాథుడు శిక్ష నొందెన్. మన నాథుడు శిక్ష నొందెన్, మనకు స్వస్థత కలిగెన్. మనకై యేసు మరణించే, మన పాపముల కొరకే, నిత్య జీవమునిచ్చుటకే, సత్యుండు సజీవుడాయన్. నిత్య జీవమునిచ్చుటకే, సత్యుండు సజీవుడాయన్. సిలువాలో వ్రేలాడెన్, సమాధిలో నుండెన్. సిలువాలో వ్రేలాడెన్, సమాధిలో నుండెన్. సజీవుండై లేచెన్,
సజీవుండై లేచెన్. స్తోత్రము హల్లెలూయా, మనకై యేసు మరణించి మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకే సత్యుండు సజీవుడాయన్. నిత్య జీవమునిచ్చుటకే సత్యుండు సజీవుడాయన్. స్తుతులు చెల్లించిన ప్రభుదాసనకు మరియు శృతిపాట పాడిన మనోహరన్నకు వందనాలన్నా. ఇప్పుడు మన మధ్యన ప్రసన్న కుమార్ అన్న దేవుని సేవకులు దేవుని వాక్యం అందిస్తారు. శ్రద్ధగా అయిని దేవుని మెండైన దేవుని ఆశీర్వాదం మనకు పొందుకుందాం. అన్న ప్రసన్న కుమార్ అన్న 6 వరకు 6:15 వరకు దేవుని వాక్యం అందించండి. మనకు మారు మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు అద్వితీయమైన పవిత్రమైన నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు మీకు ఎరుగుదురు, ప్రసన్న కుమార్. మా ఇంటి పేరు అంతికాపల్లి. సరే, అయితే నేనుండేది పాచెల వలస అనే ఒక చిన్న గ్రామంలో, విజయనగరం జిల్లాలో, దత్తిరాజేరు మండలం. మామూలుగా లొకేషన్ అయితే నియర్ బొబ్బిలి. ఇటు బొబ్బిలికి అలాగూ విజయనగరానికి మధ్యలో ఉంటానండి. ప్రభు కృపలో నేను రక్షించబడ్డాను. వాస్తవానికి మా నాన్న వాళ్ళు, అంటే వారి అన్నదమ్ములు, వారు మొత్తం అంటే ఆ తోటి అక్కజల్లతో పాటు 7 సంతానం మా తాతయ్య గారికి. అయితే జరిగిన విషయం ఏంటంటే, మా కుటుంబాల్లో ఏ ఒక్కరు ప్రభువును ఎరగనటువంటి వారుగా ఉండేవారు. నేను చిన్ననాటి నుండి కూడా చాలా భక్తి విశ్వాసాలతో ఎదుగుతూ వచ్చాను. కార్తీకు నోములు చేస్తూ ఉండేవాడిని. త్రినాద వ్రతాలు చదవడానికి వెళ్తూ ఉండేవాడిని. ఎక్కువగా మా ఇంటి పక్కనే భజనకి వెళ్తూ ఉండేవాడిని. భజన సంబంధమైన పాటలు నాకు తెలుసు, నేను పాడగలను, పాడేవాడిని, ఉత్సాహంగా పాడేవాడిని. ఆ తదుపరి ఈ అయ్యప్ప మాలలు కూడా వేస్తూ, లేదా ఆ అయ్యప్ప సంబంధమైనటువంటి భక్తిలో కూడా చాలా పరవశిస్తూ ఉండేవాడిని. ఇలాగూ చిన్ననాటి నుండే ఆధ్యాత్మికమైనటువంటి చింతనతో ఆ క్రమంలో ముందుకు సాగుతూ ఉండేవాడిని. ఏ తప్పు చేయడానికైనా భయం ఉండేది. ఆ విధంగా పెంచబడ్డాము. అయితే నేను స్కూల్ తరగతి అవి విడిచిపెట్టిన తర్వాత హై స్కూల్కి వెళ్ళే క్రమంలో వేరే గ్రామానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు అక్కడ ఈ ప్రభువును గురించినటువంటి విషయాలు నేను వింటూ వచ్చాను. కానీ నాతో చెప్పే వారితో కూడా నేను వాదించే ప్రయత్నం చేసేవాడిని, వాదిస్తూ ఉండేవాడిని. ఇలాగూ ఉంటున్నటువంటి నేపథ్యంలో దేవుడు నా ఎడల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక నేను కలిగి ఉన్నానని నాకు తదుపరి అర్థమైంది. నేను ఇలాగూ ఎంతో చాలా మందిని అడ్డంగా వాదించే ప్రయత్నంలో నాకు ఒక మాట నన్ను ఎక్కువగా, నన్ను ఈ
వార్త గురించి వింటున్నప్పుడల్లా ఒక రకమైనటువంటి భయం కూడా కలుగుతూ ఉండేది. అదేంటంటే నేను పాపినని, అంటే నేను ఏ పాపము బహిరంగంగా లేకపోతే చేయడానికి ఎప్పుడు సాహసించలేదు. కానీ నా లోపల మాత్రం నేను పెరుగుతూ ఉంటుండగా, యవన కాలంలో ఉంటుండగా, లేదా నాలో కొన్ని పాపపు ఆలోచనలు ఇవి వస్తున్నటువంటి క్రమంలో ఈ సువార్త వినిపిస్తున్నటువంటి సమయంలో కరెక్ట్‌గా అంటే నేను పాపిని, ఈ పాపానికి శిక్ష ఉంది, అది ఘోరమైనటువంటి నరకం అని నేను చిన్నప్పటి నుండి రామాయణము, భారతం, భాగవతము ఇలాంటి అన్నీ వింటూ ఉన్నటువంటి నేపథ్యంలో కథలు వింటూ ఉండేవాడిని. కానీ ఈ రక్షణ అంటే ఈ యొక్క పాపమును గురించినటువంటి ఒప్పుకోలు కానీ, లేదా అంత ఖండితంగా చెప్పినటువంటి విషయం కానీ, నన్ను నిలదీసినటువంటి విషయం కానీ, దానికి శిక్ష ఉంది, లేదా అలాంటి భయంకరమైనటువంటి మరణం ఉంది, తద్వారా నేను నాశనానికి లేదా నరకానికి వెళ్తానన్నటువంటి ఏనాడు నేను వినలేను. ఎప్పుడైతే ఈ సువార్త నాకు ఒక ప్రత్యేకంగా అంటే నన్ను ఎక్కువ భయపెడుతూ ఉండేదిగా వినిపించినప్పుడు నేను కొంత బెండ్ అవ్వడం ప్రారంభించాను. ఒకవైపు నేను దాన్ని అపోజ్ చేస్తూ లేదా తిరుగుబాటు చేస్తూనే, లేదా కొంత దానికి వ్యతిరేకంగా నిలబడుతూనే ఎక్కడో నన్ను ఈ భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితులు నాలో చోటు చేసుకున్నాయి. ఇలా కొంతకాలము నేను ఉంటూ ఉండగా నెమ్మదిగా మరణం అంటే మేము పక్క గ్రామం ఒక మామూలు నడిచి వెళ్తే ఒక 3 కిలోమీటర్, అయితే మేము ఇప్పుడు నడిచి వెళ్ళేవాళ్ళం అండి. ఆ గ్రామానికి నడుచుకుంటూ వెళ్తూ అక్కడ ఒక ఆరాధన జరుగుతూ ఉండేది ఆ గ్రామంలో కొత్తగా. వేరే సేవకుడు అక్కడ నుండి వచ్చి అక్కడ కొంతమందిని కూర్చుకొని ఇంకా చిన్నగా ఆరంభించి చేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో నేను నెమ్మదిగా వాళ్ళ దగ్గరికి జస్ట్ అలాగే వెళ్తూ ఉండడం, కనిపిస్తూ ఉండడం, ఏదో జస్ట్ చాటుగా ఉండి వస్తూ ఉండేవాడిని. కానీ క్రమక్రమంగా నెమ్మదిగా నేను లోపలికి వెళ్ళి వాక్యం వింటూ పాటలు అంటే పాటలు నేర్చుకుంటూ, లేదా అలాగూ ఒక ఆసక్తికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మళ్ళీ నా జీవితంలో ఎదురైనటువంటి నాకు వ్యతిరేకత ఏంటంటే నా ఇంట్లోను, అలాగే నా గ్రామంలోను అందరూ నా గురించి ఒక టాపిక్ గా, అంటే హాట్ టాపిక్ గా మారి, అసలు నీకేం తెలుసని నువ్వు వెళ్తున్నావు, నీకేం తెలుసని, నీకేం అర్థమైందని, అసలు మన ఇంట వంట లేనటువంటి ఈ విధమైనటువంటి పద్ధతి మనకి మంచిది కాదు అని వారు నన్ను ఊర్లో ఉన్నటువంటి మామూలుగా చదువుకున్నటువంటి అంటే అప్పటికే బాగా డిగ్రీలు లేకపోతే చదువుకున్నటువంటి వారు వాళ్ళు మాకు మామూలుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ప్రైవేట్ చెప్పేవాళ్ళు, వీళ్ళంతా కూడా చదువుకున్నటువంటి వాళ్ళంతా తెలిసి నాకేదో బ్రెయిన్ వాష్ చేస్తూ ఉండేవారు. ఇంట్లో వాళ్ళు నన్ను కొంచెం మందలించేవారు, లేదు మనకెందుకులే ఇలాంటివి అని. అప్పటికే నేను చిన్నప్పటి నుండి చాలా ఏదో బ్రాహ్మణులాగా మొత్తం విభూతులు మొత్తం ఉన్నంత రాసుకొని ప్రతి ఉదయము ప్రతి సాయంత్రం ఈ విధంగా కనిపించే వ్యక్తి ఒకసారి ఇలాగ వెళ్తున్నాడు, ఇలాగా అంటే ట్రాక్ మారాడు అన్నటువంటి విషయము అందరికీ తెలిసిపోయినటువంటి విషయం అయిపోయింది. మామూలుగా ఉంటే తెలియకపోయేవాడిది, కానీ అది చిన్నప్పటి నుండి ఆ విధమైనటువంటి క్రమంలో ఉన్నప్పుడు తెలిసినప్పుడు అందరూ కూడా నిలదీసే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళకి ఆ దినాల్లో నేను సమాధానం చెప్పడానికి కూడా నాకేమి తెలిసేది కాదు. కానీ ఏమో ఎందుకులే, నిజమే కదా మనకెందుకులే అన్నటువంటి రీతిలో అనుకునేవాడిని. కానీ మరలా నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాతో ప్రభు ఈ విషయాలు మాట్లాడుతూ నన్ను మరలా ఒప్పింపజేస్తూ వచ్చేవాడు. అంటే నాకు ఎవరు తోడుగా ఉండి నన్ను ఆత్మీయ జీవితంలో బలపరిచేవారు, నా వెన్నంటుండి నాకు సహాయం చేసేవారు ఎవరు లేకపోవడం వలన ఒంటరి పోరాటాన్ని పోరాడుతూ ప్రభు తన కృపలో
నేను రక్షించబడడానికి ప్రభు సహాయం చేశారు. అయితే ఈ క్రమంలో నేను చానాళ్ళుగా పోరాడి నేను 1999లో ఒక బలమైనటువంటి తీర్మానం చేసుకొని 2000లో నీటి మూలంగా బాప్తిసం పొంది నేను ప్రభువుని సేవిస్తున్నటువంటి క్రమంలో నేను 10వ తరగతి వరకే చదువుకున్నాను. 97లో నా 10th క్లాసు ముగించాను. పై చదువులు చదవడానికి కుదరక, లేదా నేను 10th క్లాస్ కూడా పాస్ అవ్వకపోవడం వలన ఇంకా దాని తర్వాత కట్టి ఇంకా అవన్నీ చేసే ప్రయత్నం చేయక, ఎందుకంటే ఎప్పటికైనా పని చేసుకోవాల్సిన వారమే, ఏదో కష్టపడి వృత్తిరీత్యా మామూలుగా వడ్రంగి కుటుంబంలో ఉండడం వలన ఆ యొక్క పని నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత మాకు ఉంది కనుక, ఉద్యోగాలు సద్యోగాలు ఏమి ఉండవు కనుక పని నేర్చుకొని ఆ పని మీదైనా జీవించాలి కాబట్టి నేను వేరే దగ్గరకు పనికి పెట్టబడ్డాను పని నేర్చుకోవడానికి. ఆ క్రమంలో నేను కొంచెం ఈ విధంగా ఉంటూ ఉన్నటువంటి సమయంలో ప్రభు అప్పటికే 10వ తరగతి అయిపోయింది. ఈలోపు శ్వాసంలో కొంత బలపడ్డాను. అయితే నేను నాలో ఉన్నటువంటి అప్పటి నుండే ఉన్నటువంటి ఆశ ఏంటంటే ఎవరికైనా సువార్త చెప్పాలి అని. నేను ఏ కుటుంబంలో అయితే పెట్టబడ్డానో ఆ కుటుంబంలో పని నేర్చుకుంటుండగా వారికి సువార్త చెప్తే వాళ్ళు, అంటే మా సొంత పెద్దమ్మ కొడుకే, వాళ్ళు చాలా వ్యతిరేకించేవారు. అయినా దేవుడు తన కృపలో కొంతకాలానికి వారు రక్షించబడ్డారు. అయితే మా ఇంట్లో నేను 2003లో ప్రభు యొక్క సేవా పిలుపు నాకు కలిగినప్పుడు అందరూ తమ సొంత కార్యాలు చేసుకుంటారు, ప్రభు కార్యం చేయరని, లేదా చూడరని, లేకపోతే దాన్ని పట్టించుకోరనేటువంటి వాక్యము ఫిలిప్పీయులు రాసిన పత్రికలో ఉన్న వచనం నన్ను ఎక్కువగా వేధిస్తూ ఉండేది. అదే సమయంలో నేను తీర్మానం చేసుకొని వచ్చేటప్పటికి జరిగిన విషయం ఏంటంటే, తన ఇంటిని ఏలనవాడు తన సంఘాన్ని ఎలాగ వెళ్తాననేటువంటి వాక్యం నన్ను ఎక్కువగా బాధిస్తూ ఉండేది. ఆ క్రమంలో నేను దరిదాపులో ఒక 10 సంవత్సరాలు ప్రార్థించగా ప్రభు కృపలో మా అమ్మగారు, మా నాన్నగారు, మా 2 తమ్ముళ్ళు, నేను పెద్దవాడిని, నా తర్వాత 2 తమ్ముళ్ళు, వారు ప్రభువులోకి వచ్చారు. తర్వాత మా నాన్నగారి యొక్క పెద్దన్నయ్య, అటు పెద్దన్నయ్య అంటే ఆయన కంటే కొంచెం పెద్ద ఆయన, ఒక ఆయన రక్షించబడ్డాడు. ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా రక్షించబడ్డారు. కొందరు ఇంకా 6-7 అన్నదమ్ముల కుటుంబాల మధ్య అక్కడక్కడ ఒక్కొక్కరు రక్షించబడ్డారు. అంటే అందరూ కాదు, అన్ని కుటుంబాల్లో కూడా కాదు, ఒక 2-3 కుటుంబాలు మాత్రమే రక్షణలోకి ప్రభు నడిపించారు. అయితే అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, నేను ఎన్నో మార్లు మా అమ్మగారికి చెప్పేవాడిని కానీ ఆమె ఎప్పుడూ వినిపించుకోలేదు. సరే నువ్వేదో వెళ్తున్నావేదో వెళ్ళు, మాకేం చెప్పక్కర్లేదులే, మేము మా భక్తి ఏదో మేము చేసుకుంటాము, నేను ఎలాగో వదిలించాం కాబట్టి నీ భక్తి ఏదో నువ్వు చేసుకొని చివరికి అన్నారు. కానీ ఇలాగూ ప్రభు సన్నిధిలో అనేకులకు ప్రార్థన విషయాన్ని తెలియజేసినప్పుడు ప్రభు దగ్గర ఒప్పందం ఇదే, వారు రక్షించబడితే వారు నీ ఎదుకు వస్తే నీ సేవలో పరిపూర్ణంగా వస్తాను, నీ పిలుపును అందుకుంటాను, లేకపోతే నేను ఈ వాక్యానికి నేను సమాధానం చెప్పలేకపోతున్నానని చెప్పి కొంతకాలం అలాగూ సాగినప్పుడు ప్రభు అద్భుతంగా మా కుటుంబంలో రక్షించబడ్డారు. అద్భుతంగా విగ్రహాలన్నీ తీసి పడేశారు. నేను చాలా ఆశ్చర్యపోయాను, అసలు ఎలా జరిగింది అని. దేవుడు అద్భుతం చేస్తే అప్పుడు నేను ఒక సేవకుని దగ్గర, అనగా 2005లో నేను ఎవరు జైసన్ అనే ఒక కేరళ సేవకుడు, ఒక ఆయన ఇక్కడ మన సహోదర సంఘాల్లో ఉన్నటువంటి సేవకుడి దగ్గర నేను ఒక 1.5-2 సంవత్సరాల దగ్గర ఆ ఇంట్లో ఉంటూ, అక్కడ ఆ స్థానిక సంఘంలో, అంటే విజయనగరం ఏపీఎస్పి ఇక్కడ నుండి ఒక 60-70 కిలోమీటర్లు అక్కడకు వెతుక్కొని వెళ్ళి అక్కడ ఉండడం జరిగింది. ఆ తర్వాత నేను గుజరాత్లో 2006-2007 అక్కడ ఒక 1 year
బైబిల్ కోర్స్ చేయడం. ఆ తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ప్రభు పని కొరకు నిలబడి విజయనగరం టౌన్ లో పరిచర్య స్టార్ట్ చేస్తూ ఉండగా 2008లో వివాహం జరిగింది. భార్య ఎస్తేర్ రాణి. పిల్లలు దేవుడు కనికరించి ఎస్తేర్ పరంజ్యోతి అలాగూ సైలస్ రేక్స్ ఇద్దరు పిల్లలు దేవుడు ఇచ్చాడు. పాప ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతుంది, ఇంటర్మీడియట్ జాయిన్ అయింది. బాబు 7th క్లాస్ లోకి వచ్చాడు. నేను నా భార్య పిల్లలతో పాటు ఇక్కడ మేము దరిదాపులో ఒక 30-40 మంది కూడుకొని ఆరాధిస్తూ ఉన్నాం. ఒక చిన్న అసెంబ్లీ హాల్ దేవుడు కట్టడానికి ప్రభు సహాయం చేశారు. ఎవరి మీద ఆధారపడలేదు, కానీ స్థానిక సంఘము ఎంతో ప్రయాసపడి ఈ స్థలం కొనే విషయంలో, ఈ మందిరము నిర్మించే విషయంలో ప్రభు మాకెంతో సహాయం చేశారు. నేటి వరకు ఎవరికి ఏ విధమైనటువంటి పత్రికలు రాయకుండానే ప్రభు సన్నిధిలో ఎవరి మీద ఆధారపడకుండానే ప్రభువే ఈ పరిచర్యను కొనసాగిస్తూ ఈ దీన సేవకుడిని జ్ఞాపకం చేసుకుంటూ నడిపిస్తూ ఉన్నారు. చాలా సంతోషం ప్రియులారా. నా జీవితంలో ప్రభు నన్ను రక్షించాడు, అది గొప్ప సంగతి. నన్ను మాత్రమే కాదు, నా కుటుంబాన్ని కూడా రక్షించాడు. నేను పుట్టి పెరిగినటువంటి ఈ గ్రామంలో నా కుటుంబస్తులు ఇంకా ప్రియులు చాలా మంది, కొంతమంది వారి మధ్య ఇక్కడే ఈ గ్రామంలోనే ఆరాధించడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు. మాకు ఒక టీం ఉంది. ప్రతి ఆదివారము సాయంత్రం సువార్తకు వెళ్తాం, జ్ఞాపకం చేసుకోండి. ప్రభు కృపలో ఆయన పనిలో ముందుకు సాగుతున్నాను. ఇలా ఉంటుండగానే 2012లో అంటే అప్పటికి పరిచర్య ఆరంభించబడి చర్చ్ నిర్మాణం జరిగి సంఘము ప్రభు కృపలో ఎదుగుతూ ఉన్నటువంటి క్రమంలోనే నేను 2012లో సహోదరులకు ఈ పరిచర్యను అప్పగించి నేను కేరళలో బైబిల్ అధ్యయనం చేయడానికి, ఇంకా వాక్యానుసారంగా నేర్చుకోవడానికి పతనంతిట్ట BBI బ్రదర్ బైబిల్ ఇన్స్టిట్యూట్ లో 2012 నుండి 2015 వరకు 3 సంవత్సరాలు అక్కడ ఉండడం జరిగింది. మధ్యలో వచ్చినప్పటికీ స్థానిక సంఘ సహవాసాలు పరిచర్య అంతా కూడా స్థానిక సంఘంలో ఉన్నటువంటి సహోదరులే వారు ఎంతో బాధ్యత తీసుకొని, అంటే నేను ఎక్కడైతే పని చేశానో ఆ పని చేసినటువంటి సహోదరుడు రక్షించబడ్డాడు. తను ఈ పరిచర్యకి ఎంతో ప్రోత్సాహకరంగా నిలబడుతూ తమ్ముడు తను ఎంతో సహాయం చేస్తూ వచ్చాడు. మేము కలిసి పరిచర్యలో ముందుకు సాగుతూ ఉన్నాం. ఇంకా వేరే స్థలాల్లో పరిచర్య ఆరంభించాలని ఒక ఇల్లు తీసుకొని అక్కడ కూడా పరిచర్య చేస్తున్నాం. ఆ గ్రామం పేరు కాలవరాజుపేట. ఇక్కడ పక్కనే ఒక చిన్న మందిరం కట్టబడింది. అక్కడ చిన్న షెడ్ లాగా, ఆ షెడ్ లో మేము వెళ్తుంటాం. అక్కడ ఆ గ్రామంలో ఉన్న ప్రజలు రక్షించబడాలని చిన్నగా సండే స్కూల్ పరిచర్య ప్రారంభిస్తూ ఉన్నాం. ఇదండి పరిచర్య చిన్న విషయం. నేను సమయం అయిపోయింది, క్షమించాలి. అయితే కొన్ని విషయాలు ఇదే వచనంలో నుండి మనము ఆ వాక్యాన్ని చదువుకొని మరిన్ని తలంపులు మీకు గుర్తు చేసి నేను ముగిస్తాను. వివరించదలచలేదు కానీ 16-15 వచనంలో మనము ఈ మాట మరలా చదువుకున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15-16లో కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగం చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవ ఫలము అర్పించుదము, ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అటు యాగములు దేవుని ఇష్టమైనవి అని అన్నాడు. అటు యాగములు దేవునికి ఇష్టమైనవి. ఒకటి స్తుతి యాగమును గురించి మనం మాట్లాడుకున్నాం. 2 ఉపకార ధర్మం. దీని గురించి మనం చూస్తే విశ్వాసులు లేదా క్రైస్తవ సమాజం లేదా క్రైస్తవులు అని అన్నప్పుడు ఇది ఎంతో బాధ్యతాయుతమైనటువంటి ప్రక్రియ లేదా బాధ్యతాయుతమైనటువంటి ఒక పని క్రైస్తవ్యం అనేది. లోకంలో ఉన్నటువంటి వారికి బాధ్యత లేదు, కానీ క్రైస్తవులుగా మనకు ఎంతో గొప్ప బాధ్యత కలిగిన వారంగా ఉన్నాం.
దాన్ని మనం చేయాల్సినటువంటి మరొక యాగం, మరొక ఆరాధన, మరొక అర్పణ అదేంటంటే ఎల్లప్పుడూ కూడా మనము ఈ భూమి మీద ఉన్నటువంటి అందరికీ అలాగూ దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా జవాబుదారులం, బాధ్యస్థులం. మనము చాలాసార్లు దేవుణ్ణి ఆరాధిస్తే అయిపోయింది మన ఆరాధన అనుకుంటాం. ఒక 2 గంటలు లేదా 3 గంటలు మించిపోతే 3 గంటల ఆరాధిస్తేనే మనం భక్తులుగా లేదా మనము మన విమోచకుడికి అంటే మన రక్షకుడిని సంతోషపరిచిన వారంగా, ఆ దేవాది దేవుని ఆనందపరిచిన వారంగా అయ్యాము అని చాలాసార్లు అనుకుంటాం. కానీ ప్రియులారా, అంతటితో అయిపోతే అందులో ఏ విధమైనటువంటి అర్థం లేనటువంటి పరిస్థితి మనం చూస్తాం. కానీ ఈ రెండవ యాగం ఇది మనము నిరంతరము కూడా దాంతో పాటు ఇది కూడా ఉపకార ధర్మము మనము చేయాల్సినటువంటి వారంగా. మనం అందరం కూడా కొన్ని వచనాలు లేదా ఈ యొక్క అధ్యాయంలోనే, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు కానీ ఈ అధ్యాయంలో కొన్ని వచనాలు మీకు గుర్తు చేస్తాను. మనం చేయాల్సినటువంటి ఉపకార ధర్మం లేదా గౌరవప్రదమైనటువంటి సేవ లేదా గౌరవప్రదమైనటువంటి ఆరాధన అనే మనం దాన్ని అలా పెట్టుకుందాం. కొన్ని గౌరవప్రదమైనటువంటి జీవితము మనము ఆయనకు అర్పించవలసిన వారంగా ఉన్నాం. స్తుతి యాగము మనం అర్పించాలి. అలాగే సజీవ యాగంగా మనం కూడా అర్పించుకోవాలి. అది రోమపత్రిక 12వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా సజీవ యాగంగా మనం అర్పించుకోవాల్సిన వారంగా ఉన్నాం. దానికే ఈ యొక్క లేఖనకర్త లేదా ఈ యొక్క గ్రంథకర్త ఇలా తెలియజేస్తున్నాడు. ఆయన నామమును ఒప్పుకొనుచు జీవ ఫలములు అర్పించుచు ఉపకారమును ధర్మమును చేయమరచిపోకుడి అని అన్నాడు. ఉపకారమును ధర్మమును చేయమని అట్టి యాగమును దేవునికి ఇష్టమైనది. అవి ఏవో మనము త్వరగా కొన్ని వచనాలు మనం చూద్దాం. మొదటి వచనంలో 13వ అధ్యాయంలో మొదటి వచనంలో ఇలా చెప్పబడింది. మనం చేయాల్సినటువంటి ఉపకారము ధర్మమును అదేమనగా, సహోదర ప్రేమ కలిగినటువంటి వారుగా ఉండాలి. సహోదర ప్రేమ, ఈ సహోదర ప్రేమ మనము కలిగి ఉండవలసినటువంటి వారంగా ఉన్నాము. ఇది మనము నిరంతరము దాన్ని కొనసాగించవలసినటువంటి వారంగా ఉన్నాం. అది కంటిన్యూ టెన్స్ లో ఉంది. అది నిరంతరము ఉండనియుడి, అది నిత్యము చేయాల్సినటువంటి గొప్ప ప్రక్రియ ఆ సహోదర ప్రేమ. అంటే సహోదర ప్రేమ నిలవరముగా లేకపోతే, అంటే కంటిన్యూగా మనము ఉండకపోతే మనం ఏం చేయలేమంటే ఆయన ద్వారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా స్తుతి యాగం చేయలేము. రెండోది ఉపకారమును ధర్మమును కూడా మనం చేయలేము. కనుక సహోదర ప్రేమ మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రభు మనల్ని ప్రేమించాడు కనుక మనం కూడా ప్రేమించబద్దులమై ఉన్నాం. రెండవ విషయం ఏంటంటే ఆతిథ్యము చెయ్యమరొకడి అని అన్నాడు. హాస్పిటాలిటీ, ఆతిథ్యము, ఈ విషయాన్ని మనం చూస్తే అంటాడు ఇక్కడ, ఆతిథ్యము చేయ మరొకటి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. దాని వలన ఆతిథ్యము చేసిరి, మీరును వారితో కూడా బంధింపబడినట్లు అని అన్నాడు. అంటే మనము ఈ విధంగా, అంటే ఉపకార ధర్మం లేదా ఆతిథ్యము చేయడం అనేది చాలా గొప్ప ఆధిక్యత. ఇది గొప్ప ఆధిక్యత, గ్రేట్ ప్రివిలేజ్. మనము సహోదర ప్రేమ లేకుండా మనం ఆతిథ్యం అనేది ఇవ్వలేము. అది వారు అబ్రహాము అనేకులు దేవదూతలకు కూడా వారు ఆతిథ్యం ఇచ్చి దేవుని వలన గొప్ప మేలు పొందారు అనేది మనం చూస్తాం.
అయితే మన జీవితాలు కూడా సహోదర ప్రేమ కలిగి ఉండాలి. రెండోది ఆతిథ్యము మనము కలిగి ఉండవలసిన వారంగా ఉన్నాం. ఆతిథ్యము చేయాల్సిన వారంగా ఉన్నాం. మూడవది మనం చూస్తే అక్కడ బంధింపబడినట్లు లేదా బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొనడి. బంధకాల్లో ఉన్నటువంటి వారు, కష్టాల్లో ఉన్నటువంటి వారు, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు, శరీరముతో చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోవలసిన వారంగా ఉన్నాం. వారికి మనం సహాయం చేయవలసిన వారంగా ఉన్నాం. ఈ దినాల్లో మనం చూస్తాము, ఎంతో మంది ఎన్నో విధాలైనటువంటి ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నారు. వారిని చూసుకునేవారు, వారిని పట్టించుకునేవారు, వారి గురించి ఆలోచించేవారు ఎవరు కనబడట్లేదు. కొదువైపోతున్నటువంటి దినాల్లో ఉన్నాం. మనమైతే పేరుకైతే క్రైస్తవులము, మనము దేవునికి ఆరాధకులము, మనము గొప్ప గొప్ప పేర్లు చెప్పుకుంటాం. కానీ మన జీవితాల్లో ఉండాల్సినటువంటి ఒకటి సహోదర ప్రేమ విషయంలో దాన్ని అనుసరించే, అది లేకుండా ఆతిథ్యము మనం ఇవ్వలేము. ఎంతో మందికి లేదా మనము సేవకులుగా లేకపోతే క్రైస్తవ కుటుంబాలుగా ఆతిథ్యం ఇచ్చేవారుగా ఈ దినాల్లో అలాగూ చెయ్యనటువంటి కారణం చేత అనేకులు ప్రభువుని ఎరగనటువంటి వారుగా, ప్రభువు యొక్క ప్రేమను రుచించినటువంటి వారుగా చూస్తున్నారు. అలాగే మూడోది దాన్ని అనుసరించే, దానికి సంబంధం ఉంది ఒకదానితో ఒకటి, అది లేకుండా లేదు. అయితే సహోదర ప్రేమ లేకుండా ఆతిథ్యం లేదు. ఆతిథ్యం లేకుండా మనము ఇతరుల యొక్క బంధకాల్లో లేదా కష్టాల్లో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకొని వారికి సహాయం చేసే వారిగా ఉండలేము. కాబట్టి ఇది కూడా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దాన్ని అనుసరించే మన జీవితాల్లో లేదా మనం సమాజంలో ఉన్నాము. ఇది వివాహము నెగ్లెక్ట్ చేయకుండా వివాహ బంధాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన వారంగా ఉన్నాం. కుటుంబ జీవితాన్ని కాపాడుకోవాల్సిన వారంగా ఉన్నాం. లేదా భార్యాభర్తల సంబంధాన్ని కాపాడుకోవలసినటువంటి వారంగా ఉన్నాం. ఈ దినాల్లో మనం చూస్తాం, చిటికి మాటికి విడాకులు మనం చూస్తాం. క్రైస్తవ కుటుంబాల్లోనే ఎక్కువగా ఈ వివాహాలు లేదా వివాహాలు పునర్వివాహాలు వివాహాలు చేయబడుతున్నాయి. మళ్ళా వారు తిరిగి మళ్ళా పెళ్లి చేసుకుంటున్నారు, ఎందుకంటే డైవోర్స్ ఇస్తున్నారు కనుక. సో ఇలాంటి నేపథ్యము నేటి క్రైస్తవ సమాజంలో మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా ఈ కుటుంబ జీవితంలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని అనుభవించలేనటువంటి పరిస్థితిలో మనము నేటి సమాజంలో, క్రైస్తవ సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్యోన్యత లేకపోవడం, వారి మధ్య ఉన్నటువంటి పవిత్రమైనటువంటి కలయిక లేకపోవడం, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, పలు రకాలైనటువంటి శరీర ఇచ్చలకు, శరీర కోరికలకు లోనై సేవ పాడు చేసుకున్నటువంటి నేటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. ఈ విషయంలో మనం ఎంతో ప్రార్థించిన వారంగా ఉన్నాము. క్రమశిక్షణ పేరుతో ఎంతో మందిని పోగొట్టుకున్నాం, కానీ ప్రార్థించి వారి విషయంలో తాలిమి లేదా వారి విషయంలో జాగ్రత్త కలిగి వారిని ప్రభు ప్రేమ చేత వారిని సంపాదించుకునే వారు మనకు కనబడట్లేదు. అందుకే సహోదర ప్రేమ కలిగి ఉండాలి, ఆతిథ్యం మనం కలిగి ఉండాలి. అలాగే ఇతరుల కష్టాల్లో పాలిపంపులు పొందే వారిగా వారి విషయంలో, వారి బంధకాల్లో, వారి కష్టాల్లో ఈ నేపథ్యంలో నేను వెళ్ళట్లేదు, కానీ ఒక్కొక్క మాట మీకు గుర్తు చేస్తున్నాను. కనుక పవిత్రమైనటువంటి వివాహ జీవితంలో, కుటుంబ జీవితంలో ఉన్నటువంటి పవిత్రతను మనం కాపాడుకోవాల్సినటువంటి వారిగా ఉన్నాం. నాలుగోదిగా 5వ వచనంలో ఏమన్నాడంటే, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండి. ధనాపేక్ష దినాల్లో మనం చూస్తాం, ధనం మీదే ఆధారపడి ఉన్నారు లోకము. కానీ లోకంతో పాటు క్రైస్తవ్యము కూడా ధనం మీదే ఆధారపడి ఉన్నట్టుగా మనం చూస్తాం. ధనం లేకపోతే దాని కొరకు ఎన్ని రకాలైనటువంటి అడ్డదారులు, లేకపోతే దానికి సంబంధించిన ఇది న్యాయమే అన్నట్టుగా మనమే సమర్థించుకొని ఎన్నెన్నో చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం ఈ దినాల్లో. కనుక ఉన్నదానితో లేదా కలిగిన దానితో మనం తృప్తి పొందలేకపోవడం ఇది చాలా ఘోరమైనటువంటి పాపం. కనుక
ఉన్న దాంతో ధనాపేక్ష లేని వారే, ధనము మీద ఆశించి ఎంతో మంది నష్టపోయారు, నాశనం అయిపోయారు. కానీ అలా కాకుండా మనము వారి జీవితాలు మనకు తెలుసు. వారు ఒకవేళ గెహాజీ కానీ, లేకపోతే అననీయ సఫీరా కానీ, లేకపోతే ఇంకెవరినైనా తీసుకోండి, వారు బిలాము కానీ, లేదా ఎవరినైనా తీసుకోండి. కానీ ధనాన్ని ఆశించి చాలా మంది నష్టపోయారు. వారు తిమోతి రాసిన పత్రికలో చెప్పబడింది, చాలా మంది వారిని వారే పొడుచుకున్నారు, వారిని వారే చంపుకున్నారు, వారే హతులైపోయారు, నష్టమైపోయారు. కనుక ధనం కలిగి ఉన్న దానితోనే తృప్తి పొంది ఉండాలి. ఇది మనకి ఇవ్వబడినటువంటి, ఇందులోనే ఆరాధన మనం చేయగలుగుతాం, అందులోనే మనం దేవునికి నిజమైనటువంటి ఆరాధకులుగా మనం ఉండగలుగుతాం. నిజమైనటువంటి ఆరాధకులు అనేది ఇప్పుడు సహోదర ప్రేమ కలిగి ఉన్నప్పుడు, ఆతిథ్యము కలిగి ఉన్నప్పుడు, అలాగూ ఇతరులు కష్టాల్లో లేదా ఇబ్బందుల్లో, బాధల్లో, వారి శ్రమల్లో వారిని పరామర్శించి లేదా వారిని జ్ఞాపకం చేసుకొని వారి విషయంలో మనం సహకారులుగా ఉన్నప్పుడు అది నిజమైనటువంటి ఆరాధన. తర్వాత మన కుటుంబాన్ని కాపాడుకొని, మన కుటుంబ పవిత్రతను కాపాడుకొని ఈ శరీర ఇచ్చలకు లోనవ్వకుండా, దేవుని ఉగ్రత, దేవుని యొక్క తీర్పుకు బలి కాకుండా మనము ఉండడమే అది నిజమైనటువంటి ఆరాధన. తరువాత ధనాపేక్ష లేకుండా కలిగి ఉన్న దానితో తృప్తి పొందడమే నిజమైనటువంటి ఆరాధన. తరువాత మనం కిందకి మనం కొన్ని విషయాలు మనం చూస్తే అవేంటంటే ఇక్కడ 7వ వచనం ఒకసారి చదవండి. 7వ వచనం ఏమంటారంటే, మనకు ముందుగా చాలా మంది నాయకులు ఉన్నారు, మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి అని అన్నాడు. చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుచు వారి విశ్వాసమును అనుసరించుడి అని అన్నాడు. చూడండి, ఇక్కడ మనకు దేవుడు చాలా మందిని ఇచ్చాడండి మన క్రైస్తవ సమాజంలో. అందుకే భక్తుడైనటువంటి అదే ఈ యొక్క లేఖనకర్త అనేది హెబ్రీ గ్రంథకర్త 12వ అధ్యాయంలో 1వ వచనంలో అంటాడు, ఎంత గొప్ప సాక్షి సమూహము మనకు మేఘం వలె ఆవరించి ఉన్నారు అని అన్నాడు. మనం ఒక్కరమే కాదు, ఈ యొక్క నాయకత్వంలో లేదా ఈ యొక్క పనిలో, ఈ యొక్క గొప్ప పదవిలో లేదా ఈ గొప్ప బాధ్యతలో మనం ఉండింది, మనకు ఎంతో మంది ఉన్నారు. వారందరి యొక్క ఫలాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన పైన మన సహోదర సంఘాల్లో మనకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప నాయకులను బట్టి మనం ఎంతగానో ప్రభువుని స్తుతించవలసిన వారిగా ఉన్నాం. ఎవరికి వారే నాయకులు, అదొక పెద్ద విచారము. ఎవరి స్థానిక సంఘానికి వారి నాయకులే కాదనలేదు. కానీ మనము విస్మరించినటువంటి మరొక విషయం ఏంటంటే, మనకు అంటూ కొందరు నాయకులు ఉన్నారు, కొందరు పెద్దలు ఉన్నారు, కొందరు బాధ్యత కలిగినటువంటి వారు ఉన్నారు. వారు మన ముందు నడిచారు, వారు మన ముందు మాదిరిగా ఉన్నారు, వారెంతో మనకు వారి ముందు మన కొరకు ప్రయాసపడ్డారు. వారి ఫలాన్ని మనం అనుభవిస్తున్నాము అనేది చాలా మంది మర్చిపోతూ ఉన్నారు. కనుక మనకు ముందుగా ప్రయాణించి పరిచర్య చేసి వారి యొక్క గుర్తులు, వారి యొక్క స్మృతులు మనకు ముందు ఉంచి పెట్టారు కనుక వారిని జ్ఞాపకం చేసుకొని వారి యొక్క ప్రవర్తన ఫలాన్ని శ్రద్ధగా తలంచుచు వారి విశ్వాసమును అనుసరించవలసినటువంటి వారిగా ఉన్నాము. కాబట్టి ఇది నిజమైనటువంటి ఆరాధన. ఎందుకంటే ఈ రోజుల్లో సంఘాల్లో బలిపీఠాలకు లేదా ఏంటిది ఈ పుల్పీటు కొరకు లేదా అంటే ఈ వేదికల కొరకు జరుగుతున్నటువంటి పోరాటాలు ఇంత అంత కాదు, ఎంతో మంది చీలిపోతూ ఉన్నారు. కనుక అలాంటి పరిస్థితి రాకుండా మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారిగా, నేటి యువత మనం ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవాల్సిన వారిగా ఉన్నాం. మరొక మాట మనం చూస్తే 18వ వచనంలో ఇలాగుంది. అంటే దానికి లేదంటే అదే చూద్దాం. అంటే మనము 15వ వచనంలోనూ మనం చూస్తే, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయొచ్చు, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలములు అర్పించడం. జీవఫలము అంటే మనము నోరారా ప్రభువుకి
కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉన్నాం. ఆయన చేసిన ప్రతి ఉపకారానికి, మన జీవితాల్లో దేవుడు చేసిన ప్రతి దానికి మనం ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా. స్తుతి యాగము అనగా ఆయన ఏమై ఉన్నాడో అది మనము ఆయన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన్ను ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, ఆయన పొగుడుతూ ఉన్నాం. మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నది ఏంటంటే ఆయన మనకేం చేశాడో, మన జీవితాల్లో మన ప్రాణాత్మ దేహములకు ఆయన చేశాడో, ఏం చేశాడో దాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉన్నాం. తదుపరి 18వ వచనంలో ఇలాగ ఒక మాట రాయబడింది. 18వ వచనంలో మనము మా నిమిత్తము ప్రార్థన చేయుడి, మేము అన్ని విషయంలో యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాము అని అన్నాడు. అక్కడ పై మాటలు మనం చూస్తే మనము ఏం చేయాలంటే తోటి సహోదరుల కొరకు, సహ విశ్వాసుల కొరకు మనము ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం. ఇది నిజమైనటువంటి ఆరాధన కూడా. ప్రార్థన చేయండి బ్రదర్ అని ఒకవేళ ఎవరైనా చెప్పినా దాన్ని మనము విస్మరించకుండా అదెంతో మనము మన సమస్యగా భావించి ఆ ప్రార్థన విజ్ఞాపనను మనము గౌరవంగా దాన్ని తీసుకొని చేయాల్సినటువంటి వారంగా ఉన్నాం. ఈ దినాల్లో ఒకవేళ ప్రార్థన విషయం ఏదైనా చెబితే చెప్పుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఆ సమస్యలు లోకమంతా చక్కర్లు కొడుతున్నాయి. ఒక సహోదరుడికి చెప్తే లేదా ఒక సంఘానికి చెబితే ఆ సహోదరుని బట్టి లేదా ఆ సంఘాన్ని బట్టి చాలా సమస్యలు ఎదురవుతున్నాయి నేటి దినాల్లో మనం చూస్తున్నాం. కానీ ప్రార్థన గౌరవంగా, అది రహస్యంగా చేయాల్సినవైతే రహస్యంగా చేద్దాం, అది బహిరంగంగా చేయాల్సినవైతే బహిరంగంగా చేద్దాం. కానీ మనము బాధ్యతతో మన ప్రియులు ఎంతో మంది తోటి సహోదరుల కొరకు, వారి యొక్క ఇబ్బందుల కొరకు లేదా వారి యొక్క గురుతరమైనటువంటి చెప్పుకోలేనటువంటి సమస్యల కొరకు మనము ప్రార్థనలో పోరాడవలసిన వారంగా ఉన్నాం, ప్రార్థించవలసిన వారంగా. ఇది నిజమైనటువంటి ఆరాధన. అలాగూ చివరిగా మనము అది మరొక మాట కూడా మనం చూస్తే ఏమంటాడంటే ఇరవై ఒకటి వచనంలో మనము ఇలాగో ఈ మాట మనం చదివి ముగిద్దాం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తకు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్తము ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసు క్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇది ఒక అద్భుతమైనటువంటి దేవుని మహిమపరిచే ఒక వచనం, దేవుని గొప్ప చేసే వచనం, దేవుణ్ణి కొనియాడి లేదా ఆయనకు చెందవలసిన గౌరవం, ఆయనకు చెందవలసిన మహిమ, ఆయనకు చెందవలసినటువంటి రీతిలో ఆయన చిత్తాన్ని జరిగించి ఆ సమాధానకర్త యొక్క దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైనటువంటి దాన్ని మనలో జరిగించు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్తమును యేసుక్రీస్తు ద్వారా చేయుటకు, తన చిత్త ప్రకారము చేయుటకు మనల్ని సిద్ధపరుస్తున్నటువంటి దేవుని సన్నిధిలో మనం కూడా ఆయన మహిమపరచవలసిన వారంగా ఉన్నాం. ఆయన కొనియాడి, ఆయన గణపరిచి, ఆయన్ను గొప్ప చేయగలిగినటువంటి వారిగా ఉన్నాం. ఇది మనం ఆరాధించే ఆరాధన. ప్రభు ఈ తలంపులు, ఒకటి మనము సహోదర ప్రేమ కలిగి ఉండాలి, 2 ఆతిథ్యము కలిగిన వారుగా ఉండాలి, 3 ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉండాలి, 3వది సహోదరులు లేదా ఎవరైనా సరే బంధకాల్లో కష్టాల్లో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకొని వారికి సహాయం చేసేవారుగా ఉండాము. కుటుంబ వ్యవస్థను కాపాడుకోవలసిన వారుగా, కుటుంబ పవిత్రతను కాపాడుకోవలసిన వారంగా ఉన్నాం. కలిగిన ఉన్న దానితో తృప్తి పొంది మనం జీవించవలసిన వారంగా ఉన్నాం. మన పైన ఉన్నటువంటి నాయకులను జ్ఞాపకం చేసుకుని వారి యొక్క ప్రవర్తన ఫలాన్ని మనం శ్రద్ధగా తలంచుకొని వారి విశ్వాసాన్ని అనుసరించవలసిన వారంగా ఉన్నాం. తదుపరి కృతజ్ఞులంగా జీవించవలసిన వారు, కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి. ప్రార్థన, మనము మన సహోదరు నిమిత్తం ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. చివరిగా మన ప్రభువుని ఆయన చిత్త ప్రకారంగా చేస్తూ, ఆయన మహిమపరుస్తూ, ఆయన రాకడ కొరకై మనం ఎదురు చూద్దాం. ప్రభు ఈ మాటలు మన వెనుకల్లో దీవించును గాక. అనుగ్రహించబడిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ, క్షమించండి చాలా సమయం అయింది.
ఈ గొప్ప అవకాశము ఈ ప్లాట్ఫామ్ మీద ఆ తెలుపుని ఆయన నాకు అనుగ్రహించిన బనవాస్ అన్న గారికి, అలాగే పెద్దలకు, బాధ్యత కలిగిన సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, నా కొరకు కూడా మీ విలువైన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకుంటారని మర్చిపోరని ఆశిస్తూ మాటలు ముగిస్తున్నాను. పర్వాలేదన్నా, వందనాలన్నా ప్రసన్న కుమార్ అన్న. దేవుని సేవకుడు ప్రసన్న కుమార్ అన్న ఆరాధన తలంపులు చక్కగా మనకు అందించాడు. అలాగే వాక్యంలో కూడా అన్న మంచి మాటలు మనకు అందించాడు, ప్రాముఖ్యమైన మాటలు అందించాడు. అదేవిధంగా 13వ అధ్యాయం ఎబ్రీయులకు రాసిన 1వ వచనంలో సహోదర ప్రేమను మరియు ఆతిథ్యం చేయక మరొకడి అని, మళ్ళా బంధకములలో ఉన్నవారిని, కష్టాల్లో ఉన్నవారిని, ఇబ్బందులు ఉన్నవారిని కూడా మనం ఆదుకోవాలి, సాయం చేయాలని, అదేవిధంగా కుటుంబ జీవితాలను కూడా కాపాడుకునే విషయంలో కూడా మనం జాగ్రత్తని, అదేవిధంగా కుటుంబము కాపాడుకునే దేవుని ఉగ్రత నుండి కూడా మనం కాపాడుకునే వారిగా ఉండాలని, ఇంకా ఎబ్రీయులకు రాసిన పత్రికలో అదే 13:7 చెప్పిన నాయకులను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలని, ఇతరుల కొరకు కూడా మనం ప్రార్థించే వారిగా ఉండాలని చక్కని వర్తమానాన్ని అన్న ఈ దినాన్ని అందించినాడు. అన్నకు మరొకసారి వందనాలన్న ప్రసన్న కుమార్ అన్న. అదేవిధంగా పరిశుద్ధ దినంలో అన్న మంచి సాక్ష్యంతో కూడిన వాక్యాన్ని మనకు అందించినాడు. అన్న సేవకులకు కూడా మనం ప్రార్థిద్దాం. అదేవిధంగా ఈ దినం ఆరంభ స్తుతులు చెల్లించిన ఆదినారాయణకు, మరియు స్తుతి పాట పాడి దేవుని మయంపరిచిన మర్యాదాసనకు, మరియు స్తుతులు చెల్లించిన మనోహరన్నకు, మరియు వాక్యాన్ని ఆరాధన తలంపులు అందించిన ప్రసన్న కుమార్ అన్నకు, అదేవిధంగా మనకు ఈ దినాన అన్నిటిలో దేవుడు మనకు సాయం చేసినాడు. చివరి ప్రార్థన మన మధ్యన ఉంటున్న దేవుని సేవకులు ఎలిషా బాబు అన్న గారు చివరి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. ఎలిషా బాబు అన్న ముగింపు ప్రార్థన. అన్న ఎలిషా బాబు అన్న దేవుని సేవకులు ఎలిషా బాబు అన్న. ఇంకో పేరు చెప్పండి. లేని పక్షంలో షడ్రక్ అన్న గారు, ప్రకాశం జిల్లా ఎర్రబాలెం నుండి షడ్రక్ అన్న గారు దేవుని సేవకులు. వందనాలు అన్న షడ్రక్ అన్న. వందనాలన్న. ప్రార్థించండి, ముగింపు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు, మీ ప్రియ కుమారుడు మా ప్రియ ప్రభువు యేసుక్రీస్తు నామములో తండ్రి మీకు స్తోత్రాలు స్తుతులు తండ్రినైనా. మరి నైనా మీ కృతజ్ఞత ఆశలు చెల్లిస్తున్నాం తండ్రి. మరొకసారినైనా మా ప్రభు దినంనైనా మీరు మాకు అనుగ్రహించారు. అందును బట్టి నైనా మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామములో తండ్రి మీ స్తోత్రాలు స్తుతులు తండ్రి నైనా మీ కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. మరి నైనా ఈ ఉదయకాలంలో మీ పాదచెంత చేరి వాక్యమైన ధన్యతనైనా మీరు మాకు అనుగ్రహించారు. అందుని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆయన మరి మీ సేవకులు నాయన మరి అన్నగాని మీ పక్షంలో పెట్టుకొని మీ ఆత్మ నడిపింపునైనా మీ దాసునికి అనుగ్రహించి చక్కని లేఖన సత్యాలు ఆరాధన తలంపుల్లో ఎబిలి రాసిన పత్రిక, అలాగే నైనా మరి తండ్రి వర్తమానంలో మరి నైనా మీరు నైనా మీ దాసుని ద్వారా నైనా మాతో మాట్లాడిన విధానం బట్టి మీ స్తోత్రాలు కృతజ్ఞత ఆశలు చెల్లిస్తున్నాం. లేఖనాలు మేము విన్నాంనైనా లేఖనం మా హృదయం భద్రపరచుకొని ఏమైనా మరి ఆయన వాక్యానుసరంగా జీవించడానికి వాటికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఆరాధన తలంపులో వర్తమానం అందించిన మీ సేవకుడినైనా మీరు దీవించండి, ఇంకా మీ వాక్యం ద్వారా బలపరచండి, ఇంకా మీ పనిలోని దాసునినైనా మీ సేవకుని బహుగా వాడుకోమని వేడుకుంటున్నాం. మీ దాసు చేస్తున్న సేవ అలాగే సంఘము కుటుంబమును ఆయన మీరు దీవించమని వేడుకుంటూ ఆయన మరి ఈరోజు అధ్యక్షత వహిస్తున్న మీ దాసులు మా ప్రియులు పెద్దలు ఆయన శేఖర్ బాబాని బట్టి మేము స్తుతిస్తున్నాం. దాసుని కుటుంబాన్ని కూడా మీరు దీవించమని వేడుకుంటూ వచ్చిన నాయన మీ బిడ్డలందరినీ బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ
విత్తబడిన లేఖనాలు మా వెనికిల్లో మీరే ఫలింపచేయమని యేసు క్రీస్తు నామమున మీకు స్తోత్రం చెల్లించి ప్రార్థన చేయుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. 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 అన్న వందనాలన్నా, ముగింపు ప్రార్థన చేసిన శరీరానికి వందనాలన్నా. అన్న వందాలన్నా, వందాలు. థ్యాంక్ ఈ పరిశుద్ధ దినంలో నాకు ఈ విధంగా అధ్యక్షత ఇచ్చినందుకు బర్నబాసనకు వందనాలు చెప్తూ, బర్నబాసన కొరకు మరి భారభరితమైన ఈ పరిచర్యను జూమ్ మీటింగ్ కొనసాగించడానికి ఇంకా మనం కొంతకాలం కొనసాగించుకోబడాలని మందిర నిర్మాణం గురించి కూడా మనం ప్రార్థిద్దాం. ఈ సమయాన్ని నాకు ఇచ్చిన బర్నబాసన సమయాన్ని అప్పగిస్తూ ఉన్న ప్రకటన చెప్పి ముగిస్తారు. వందనాలు బర్నబాసన. శేఖర్ బాబు అన్న గారికి, వాక్యం అందించిన దేవుని సేవకులు ప్రసన్న కుమార్ అన్న గారికి ప్రభునామములు వందనాలు. వందనాలన్న. దైవ సేవకులు వందనాలు చెప్పి సెలవు తీసుకుందాం. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. వందనాలన్నా. వందనాలు. ప్రసన్న కుమార్ అన్న వందనాలు. వందనాలు. బాగున్నారన్నా? ప్రభుదాస్ అన్న వందనాలన్నా. పాలంకులు వందనాలు. వందనాలు. ప్రభుదాస్ అన్న వందనాలు. చంద్రన్న వందనాలన్నా. మణిమాలక్క వందనాలు. మనోహర్ అన్న వందనాలన్నా. వందనాలు బుధారు. ప్రసన్న కుమార్ వందనాలు. ఇజ్రాయల్ అన్న వందనాలు. పేతురన్న వందనాలన్నా. అందరికీ వందనాలు. అన్న వందనాలు. వందనాలన్న శేఖర్ బాబు. పాలన్న వందనాలు. అందరికి వందనాలండి. వందనాలక్క. మణిమాలక్క వందనాలు. 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 అందరికీ వందనాలు. వందనాలు అన్న. అందరికి వందనాలు. అందరికీ వందనాలు. కలుద్దాం అన్న. వందనాలన్నా. ఓకే అన్న. ఈరోజు మాకు అంటే అసెంబ్లీలో రిట్రీట్ ఉంది. అంటే ఆరాధనతో పాటు ప్రతి మంత్ లో ఫస్ట్ వీక్ లో రిట్రీట్ అన్నా. చెప్పండి. చెప్పండి అదే అన్న. చెప్పండి. కంటిన్యూ చేయండి అన్న. అన్నా ఏంటి చుట్టూది? అంటే సంఘంలో ప్రతి మంత్ లో ఒక సండే అంటే ఫస్ట్ సండే ఆరాధన యూత్ రిట్రీట్ మామూలుగా రిట్రీట్, అదే యూత్ రిట్రీట్ లాగా మామూలుగా అదేలేండి. ఓకేనా, ప్రార్థన చేయండి. ఉంటానన్నా. ఓకేనా. మంచిదన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా, థ్యాంక్ యూ. అందరికి వందనాలన్నా. శేఖర్ బాబు అన్న వందనాలు. అందరికి వందనాలు. ఆదివారం సమయం అయింది, ముగిద్దామన్నా. అందరికీ వందనాలు. ముగిద్దాం. అందరు మందిరాలు సరే వందనాలు.